మిస్టర్ పర్ఫెక్ట్ మొగుడు పార్ట్ 2. వసంత్ జై కారులో జై వాళ్ళ ఇంటికి బయలుదేరారు. కార్ జై వాళ్ళ ఇంటి ముందు ఆగింది. ఇద్దరు కారు దిగి లోనికి నడిచారు. వసంత్ లోపలకు రాగానే హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు అంటూ సోఫాలో కూర్చొని హాల్లో టీవీ చూస్తూ ఉన్న శేఖర్ గారిని పలకరించాడు. జై ఫ్రెష్ అవటానికి తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు. చాలా బాగున్నా వసంత్, ఏమిటి ఈ మధ్య ఇంటికి రావటమే తగ్గించావు అన్నారు శేఖర్ గారు. బిజినెస్ ఈ మధ్య స్టార్ట్ చేశా కదా అంకుల్, ఆ పనుల్లో తిరుగుతున్నాను, అందుకనే కుదరటం లేదు. అంకుల్, ఆంటీ ఎలా ఉన్నారు అన్నాడు వసంత్. కిచెన్లో ఉన్నది, నువ్వే వెళ్ళి మాట్లాడు అని టీవీ చూస్తూ చెప్పారు శేఖర్ గారు. జానకి గారు కిచెన్లో వండిన వంటలు అన్నీ సర్దుతూ ఉన్నారు డైనింగ్ టేబుల్ మీద పెట్టడానికి. వసంత్ మెల్లిగా వెళ్ళి జానకి గారిని హూ అని భయపెట్టాడు. జానకి గారు ఉలిక్కిపడి వెనక్కు తిరిగి వసంత్ చెవి మెలేస్తూ, ఇంకా చిన్నపిల్లల్లా ఈ భయపెట్టే పనులు ఏమిటి అని చిరుకోపంగా అన్నారు. అమ్మో, మా ఆంటీకి కోపం వచ్చింది, ఇప్పుడేం చెయ్యాలి అని థింక్ చేస్తున్నట్లు నటించాడు వసంత్. జానకి గారు రెండు చేతులు కట్టుకుని వసంత్ని చూస్తూ ఉన్నారు. ఆవిడకు ఇలా సరదాగా జైతో ఉండాలి అని ఉంటుంది, కానీ జై ఎప్పుడూ అలా ఉండడు. కారణం, ముందు నుండి స్కూల్లో హాస్టల్ కాబట్టి ఏ ఫీలింగ్స్ బయట పెట్టడు. జానకి గారికి అప్పుడు హాస్టల్లో వేయటం ఇష్టం లేకపోయినా భర్తను చూసి సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు చదువు అయిపోయాక అయినా మారుతాడు అని అనుకుంటే వచ్చి రాగానే మంచి జాబ్ వచ్చింది అని జాబ్లో బిజీ అయిపోయాడు అని అనుకుంటూ ఉంటే వసంత్ జానకి గారి కళ్ళ ముందు చేతులు ఆడిస్తూ, మా అంకుల్తో డ్యూయట్లో ఉన్నారా ఏమిటి అన్నాడు. జానకి గారు వసంత్ భుజం మీద కొట్టి, నీకు వేషాలు బాగా ఎక్కువయ్యాయి, వెంటనే నీకు పెళ్లి చేయమని మీ అమ్మ నాన్నకు చెప్పాలి అన్నారు. అమ్మో, అంత పని చేయకండి ఆంటీ, అప్పుడే నేను జాబ్ వదిలేసి బిజినెస్ పెడుతున్నాను అని కోపంగా ఉన్నారు. ఇక పెళ్ళి అంటే అంతే, ఇంకొక సంవత్సరం అయినా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి అన్నాడు వసంత్. అది అలారా దారికి, పద వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, పో భోజనాలు చేద్దాము అంటూ అన్ని డైనింగ్ టేబుల్ మీదకు తీసుకుని వెళ్లారు. అప్పటికే జై ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చొని ఉన్నాడు. వసంత్ గెస్ట్ రూమ్కు వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాక అందరూ కలిసి మాట్లాడుకుంటూ భోజనం చేశారు. నలుగురు భోజనం చేశాక సోఫాలో కూర్చున్నారు. శేఖర్ గారు ఇంతకు ముందే తెచ్చిన కవర్ తీసి జైకి ఇచ్చారు. జై కవర్ ఓపెన్ చేసి మధు ఫోటో చూశాడు. గ్రీన్ కలర్ బ్లౌజ్ అండ్ రెడ్ కలర్ శారీ కట్టుకుని, చెవులకు బుట్ట కమ్మలు పెట్టుకుని, మెడలో చిన్న చైన్తో, ముఖంలో చిరునవ్వుతో చాలా అందంగా ఉన్నది. కానీ మన జైబాబుకి అందం అంతగా మైండ్లోనికి రాలేదు. జై చూసినది ఆ ఫోటోలో మధు సింప్లిసిటీ, అది తనకు బాగా నచ్చింది. అమ్మాయి వ్యక్తిత్వం కూడా అలాగే ఉంటుంది అని, అమ్మాయి నచ్చింది అని అన్నాడు. అమ్మాయి నచ్చింది అనగానే వసంత్ ఫోటో తీసుకొని చూశాడు. నిజంగానే చాలా బాగుంది అని అనిపించింది. జై మాట విని శేఖర్ గారు జానకి గారు సంతోషంగా ఫీల్ అయ్యారు. ఎలాగైనా ఈ సంబంధం ఖాయం చేసుకోవాలి అని ఒకరిని ఒకరు చూసుకొని మనసులోనే అనుకున్నారు. ఇంకో 3 రోజుల తర్వాత పెళ్లి చూపులు పెట్టుకున్నాం. ఆ రోజు మీ ఇద్దరు ఏ పని ఉన్నా తర్వాత చూసుకోండి అన్నారు శేఖర్ గారు. నేనెందుకు అంకుల్, పెళ్లి చూపులు వాడికైతే అన్నాడు వసంత్. రా వసంత్, జైకి తోడుగా ఉంటుంది అన్నారు శేఖర్ గారు. ఆ రోజు నాకు ముఖ్యమైన పని ఉన్నది అంకుల్, నిజంగానే రాలేను, కావాలి అంటే అమ్మా నాన్నను తీసుకుని వెళ్ళండి అన్నాడు వసంత్. వాళ్లకు ముందే కాల్ చేసి చెప్పాను, అమ్మ వస్తాను అని అన్నది, నాన్నకు సర్జరీ ఉంది అని కుదరదు అన్నారు అని చెప్పారు శారదా గారు. ఈసారికి అలా కానివ్వండి ఆంటీ, పెళ్లి ఫిక్స్ అయితే అంతా మనదే హడావిడి, మీరు వద్దు అని చెప్పినా అన్నీ నేనే చేస్తా అని నవ్వుతూ చెప్పాడు వసంత్. వసంత్ మాటకు ముగ్గురు చిన్నగా నవ్వారు. తర్వాత వసంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. మిగతా ముగ్గురు వాళ్ళ గదుల్లోనికి వెళ్ళిపోయారు. జై గదిలోనికి వెళ్ళాక కొద్దిసేపు బిజినెస్ మేనేజ్మెంట్ బుక్ చదివి మెయిల్స్ చెక్ చేసుకొని నిద్రకు ఉపక్రమించాడు. కనీసం మధు ఫోటోని తలుపుల్లోనికి కూడా గుర్తు లేకుండా మధు, దివ్య ఆఫీస్ నుండి ఇంటికి వచ్చారు. హ్యాండ్ బ్యాగ్ టేబుల్ మీద పెట్టి సోఫాలో కూర్చున్నారు. ఈరోజు నా ఓపిక మొత్తం అయిపోయిందే, నేను వంట చేయలేను అన్నది దివ్య. నాకు కూడా ఓపిక లేదే అన్నది మధు. ఓపిక ఉంటే చేసేదానిలా చెప్తున్నావే అన్నది దివ్య. అదేంటే అంత మాట అన్నావు,
నేను వంట చేస్తాను కదా అని బొంగమూతి పెట్టింది మధు. మ్యాగీ ఉప్మా చేయటం కూడా వంట చేయటమేనా అన్నది దివ్య. వెజిటబుల్స్ కూడా కట్ చేసి ఇస్తా కదా అన్నది మధు. మా తల్లే, కూరగాయలు కట్ చేస్తే వంట అయినట్లేనా అని అడిగింది దివ్య. హిహిహి అని నవ్వింది మధు. సరేలే, ఈ రోజుకు నేను ఆర్డర్ పెడతాను, పద వెళ్ళి ఫ్రెష్ అయి వద్దాం అంటూ రూమ్లోనికి వెళ్ళారు. వచ్చిన ఆర్డర్ తినేసి దివ్య టీవీ చూస్తూ ఉంటే మధు వాళ్ళ ఇంటికి కాల్ చేసింది. శ్రీనివాస్ గారు కాల్ లిఫ్ట్ చేసి, నేనే నీకు చేసేవాడిని మధు, ఈలోపు నువ్వే చేశావు అన్నారు. అవునా నాన్న, సరే చెప్పు ఏమిటి సంగతి అని అడిగింది మధు. ఎల్లుండి మేము సిటీకి వస్తున్నాము, 2 రోజులు నువ్వు ఆఫీస్కు లీవ్ పెట్టు అన్నారు శ్రీనివాస్ గారు. మేము అని అంటున్నావు, అమ్మ కూడా వస్తుందా? తాతయ్యకు బాగానే ఉన్నదా? ఏం హెల్త్ ప్రాబ్లము కాదు కదా అని కంగారుగా అడిగింది మధు. అందరూ బాగున్నారు, నువ్వేవి కంగారు పడకు, నేను అమ్మ మాత్రమే వస్తున్నాము. తాతయ్యను చూసుకోవటానికి రంగయ్య అలాగే అతని భార్య లక్ష్మి ఉంటారు అని చెప్పారు శ్రీనివాస్ గారు. సరే, మంచి పని, వాళ్ళైతే బాగా చూసుకుంటారు. ఇంతకీ ఇంత సడన్గా ఏమిటి మీ ప్రోగ్రాము, అది కూడా అమ్మతో అని అడిగింది మధు. మామయ్య వాళ్ళ ఇంటిలో నీకు పెళ్లి చూపులు ఏర్పాట్లు చేస్తున్నాం, గురువారం పెళ్లి చూపులు అని చెప్పారు శ్రీనివాస్ గారు. అప్పుడే పెళ్లి చూపులు ఏమిటి అని షాక్ అయిపోయింది మధు. అది కూడా ఇంత తొందరగా అని శ్రీనివాస్ గారి పక్కనే ఉన్న శారదా గారు మధు మాటలు విని, అప్పుడే కాక ఇంకో సంవత్సరం ఆగాల అని అన్నారు. నీ జోకులు ఆపుమా, ఇప్పటికిప్పుడు అంటే నేను ప్రిపేర్ కావాలి కదా అన్నది మధు. ఇదేమీ ఎగ్జామ్ కాదు ప్రిపేర్ అవటానికి, కేవలం పెళ్లి చూపులు మాత్రమే, కాబట్టి ఏమీ టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండు అన్నారు శారదా గారు. సరేలేమా, మీ భోజనం అయ్యిందా అని అడిగింది మధు. మాది అయిపోయింది, కానీ నువ్వు మరీ ఎక్కువగా దీని గురించి ఆలోచించకు. నీకు అబ్బాయి నచ్చితేనే ఈ సంబంధం ఓకే అవుతుంది, లేదు అంటే లేదు, ఇందులో బలవంతం ఏమీ లేదు అని చెప్పారు శారదా గారు. మా మంచి అమ్మ, కానీ మీరు చూశారు అంటే బాగానే ఉంటుంది ఈ సంబంధం అన్నది మధు. అబ్బాయి గురించి డీటెయిల్స్ ఏమీ తెలుసుకోవా తల్లి అని అన్నారు శ్రీనివాస్ గారు. మీరే అన్నారు కదా నాన్న, కేవలం పెళ్లి చూపులే అని, ఇంకా తెలుసుకోవలసిన అవసరం ఏమున్నది అన్నది మధు. అలా అనుకోవద్దు, ముందుగానే తెలుసుకుంటే మంచిది. ఫోటో ఎలాగూ చూడను అని అన్నావు, కనీసం వివరాలు అయినా తెలుసుకో అని అతని గురించి, ఫ్యామిలీ గురించి చెప్పారు శ్రీనివాస్ గారు. అంతా విని, బాగున్నది నాన్న, మీరు ఏమి చేసినా నా మంచి గురించి ఆలోచిస్తారు అన్నది మధు. ఇక పొద్దుపోయింది, వెళ్ళి పడుకోండి అని కాల్ కట్ చేశారు శ్రీనివాస్ గారు. కాల్ కట్ అయ్యాక వాళ్ళ నాన్న చెప్పిన మ్యాచ్ గురించి ఆలోచిస్తూ లోనికి వచ్చింది మధు. మధు కోసం వెయిట్ చేస్తూ ఉన్న దివ్య మధు పరధ్యానంగా రావటం చూసి, ఏమి ఆలోచిస్తున్నావు మధు అని అడిగింది. మొన్న చెప్పా కదా మ్యాచ్ వచ్చింది ఒకటి అని, దాని గురించే నాన్న చెప్పారు అని విషయం మొత్తం చెప్పింది మధు. దివ్య ఎక్సైట్ అవుతూ, అయితే మా మధులిత గారు త్వరలో పెళ్లి కూతురు కాబోతుంది, హే అని గట్టిగా అరిచింది. అప్పుడే అంతవరకు వెళ్ళకు, ఇంకా ఓకే అవ్వలేదు కదా అన్నది మధు. అంకుల్ వాళ్ళు చూశారు అంటే ఓకే అవుతుంది అని నా గట్టి నమ్మకం అన్నది దివ్య. సరే సరే, అయినప్పుడే చూద్దాం, పద ఇక అన్నది మధు. పడుకుందాంలే కానీ ఇది చెప్పు, ఎలా ఉన్నది నీకు? మ్యాచ్ గురించి చెప్తూ ఉంటే అబ్బాయి బాగుంటాడు అని అనుకుంటున్నావా అన్నది దివ్య. అలా అడగగానే మధుకి పెళ్లి గురించి తలుచుకోగానే సహజంగా అమ్మాయిల్లో వచ్చే సిగ్గు తొంగి చూసింది. దివ్య అది చూసి, ఇంకా మనిషిని చూడనే లేదు, అప్పుడే సిగ్గు, పెళ్లి ఓకే అయితే ఇక పట్టుకోలేము అని అన్నది. మధు ఇంకా సిగ్గుపడుతూ, పోవే, నీకు ఆటలుగా ఉన్నది, నేను వెళ్ళి పడుకుంటున్నా అని రూమ్లోనికి వెళ్ళిపోయింది. దివ్య కూడా తన వెనుకే వెళ్ళింది. బెడ్ మీద పడుకున్న మధు మ్యాచ్ గురించి ఆలోచిస్తూ, అబ్బాయి ఎలా ఉంటాడో, పెళ్లి చూపుల్లో ఏం మాట్లాడాలో అని ఆలోచిస్తూ నిద్రపోయింది. మరుసటి రోజు మధు దివ్య ఇద్దరూ ఆఫీసులో 2 రోజులకు లీవ్ పెట్టుకున్నారు. జై కూడా తనకి గురువారం ఉన్న మీటింగ్స్, వర్క్స్ను ఫినిష్ చేయటంలో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత 2 రోజులకు మధు వాళ్ళ పేరెంట్స్ రావటం, వాళ్లతో టైం స్పెండ్ చేయటం సరిపోయింది మధుకి. గురువారం రానే వచ్చింది. ఉదయం 11 గంటల సమయంలో శేఖర్ గారి ఇంటిలో అందరూ రెడీగా ఉన్నారు. వసంత్, తల్లిదండ్రులు అయిన దివాకర్, కరుణ గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు.
ఇంకొక 10 నిమిషాల్లో వసంత్ పేరెంట్స్ కూడా వచ్చేశారు. వాళ్ళు రావటమే, సారీరా, హాస్పిటల్లో సర్జరీ అటెండ్ అవ్వవలసి వచ్చింది, అందుకనే లేట్ అయ్యింది అన్నారు దివాకర్ గారు. దివాకర్ గారు ప్రముఖ హాస్పిటల్లో న్యూరో సర్జన్. కెరీర్ తొలి రోజుల్లో శేఖర్ గారి ఇంటి పక్కన అద్దెకు ఉండేవాళ్ళు. అప్పటి నుండి శేఖర్ గారు మరియు దివాకర్ గారి ఫ్యామిలీకి స్నేహబంధం ఏర్పడింది. తర్వాత వేరే ప్లేసుల్లో ఇల్లు కట్టుకున్నాక షిఫ్ట్ అయ్యారు. అయినా కూడా వీళ్ళ స్నేహం మారలేదు. లేట్ ఏమీ అవ్వలేదు. మేము ఇందాకే రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నాం, పద ఇక వెళదాం, మళ్ళీ ఆలస్యం అవుతుంది అన్నారు శేఖర్ గారు. 2 రోజుల నుండి మధు, దివ్య ఇద్దరు మధు వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటిలో ఉన్నారు. మధు వాళ్ళ అమ్మ శారదా గారు మధును నిద్ర నుండి లేపుతూ ఉన్నారు. ఇంకా కొద్దిసేపు పడుకోనివ్వు అమ్మా, ఎలాగో ఆఫీస్ కూడా లేదు కదా అన్నది మధు. ఆఫీస్ కాదు తల్లి, ఇవాళ నీ పెళ్లి చూపులు, మర్చిపోయావా అన్నారు శారదా గారు. గుర్తుందిలేమ్మా, 2 రోజుల నుండి చెప్తూనే ఉన్నావు, వచ్చిన వాళ్లకు కాళ్ళకి నమస్కారం చెయ్యాలి, తలదించుకొని ఉండాలి, నిదానంగా నడవాలి అని విసుగ్గా చెప్తూ లేచి కూర్చున్నది మధు. అలా విసుక్కోకు, నీకు ఇది మొదటిసారి కాబట్టి చెప్తున్నా, నీకు పద్ధతి తెలియదు అని కాదు, ఏదో నా భయం నాది అన్నారు శారదా గారు. దీనికి భయం ఎందుకు, ఇలా రెడీ అయ్యి వచ్చి వాళ్లకు అన్నీ సర్వ్ చేసి అలా లోనికి వచ్చేస్తా, అయిపోతుంది అన్నది మధు. అచ్చా, నేను కూడా చూస్తా నువ్వు అంత కూల్గా ఎలా వెళ్ళి వస్తావో అన్నది అప్పటికే లేచి వాళ్ళ మాటలు వింటూ ఉన్న దివ్య. నువ్వు నోరు తెరుచుకుని మరీ చూస్తావు, అసలు ఇంత కూడా టెన్షన్ లేకుండా వాళ్ళతో ఎలా హ్యాండిల్ చేస్తానో అంటూ గొప్పలు చెప్పింది మధు. ఇక మాటలు ఆపి వెళ్ళి స్నానం చేసిరా, మళ్ళీ లేట్ అవుతుంది రెడీ అయ్యేసరికి అని మధుకు చెప్పి, అమ్మ దివ్య, నువ్వు కూడా తొందరగా రెడీ అయ్యి దాన్ని రెడీ చెయ్యి, నేను శారీ నగలు తీసుకుని వస్తాను అని శారదా గారు వెళ్ళిపోయారు. మూర్తి గారి ఇంటి ముందు శేఖర్ గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు పెళ్లిళ్ళ పేరయ్య. అంతలోనే వాళ్ళ కారు వచ్చి ఆగింది. అందరూ కారు దిగగానే పేరయ్య వాళ్లకు ఎదురు వెళ్ళి, మీకోసమే ఎదురు చూస్తున్నాను, పదండి వెళదాము అని ముందుకు కదిలారు. అప్పటికే శ్రీనివాస్ గారు, మూర్తి గారు వారి కోసం హాల్లో ఉన్నారు. ఇంట్లోనికి అడుగు పెట్టగానే వాళ్ళని సాదరంగా ఆహ్వానించారు. నమస్కారం, రండి రండి కూర్చోండి అని చేతులు జోడించి పిలిచారు శ్రీనివాస్ గారు ఇంకా మూర్తి గారు. అందరూ కూడా నమస్కారం చేశారు. శ్రీనివాస్ గారు జైని చూశారు. గ్రే కలర్ షర్ట్కి వైట్ కలర్ ప్యాంటు వేసుకొని షర్ట్ ఇన్షర్ట్ చేసి చాలా మ్యాన్లీగా కనిపిస్తున్నాడు. ఫోటోలో కంటే బయట ఇంకా బాగున్నారు అని అనుకున్నారు. కిచెన్లో నుండి శారదా గారు ఇక కావేరి గారు కూడా వచ్చి వాళ్లకు నమస్కారం చేశారు. పేరయ్య అందరినీ ఒకరికి ఒకరిని పరిచయం చేశారు. మీ గురించి మాకు ప్రకాశం చెప్పారు శ్రీనివాస్ గారు, మీ అమ్మాయి మాకు ఫోటోలోనే నచ్చింది, కానీ ఒకసారి అమ్మాయి అబ్బాయి డైరెక్ట్గా చూసుకొని ఓకే అంటే మిగతావి మాట్లాడుకోవచ్చు. మీరు కూడా మా గురించి ఏమైనా అనుమానాలు ఉంటే ఎంక్వైరీ చేసుకొని నిర్ణయం తీసుకోండి అని చెప్పారు శేఖర్ గారు. ఆయన మాట్లాడిన తీరు శ్రీనివాస్ గారికి నచ్చింది. వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకోమని ముందే చెప్తున్నారు అని, మంచి మనుషులు అని అర్థమయ్యింది. ముందు అమ్మాయిని పిలిపిస్తాము అంటూ శారద వెళ్ళి అమ్మాయిని తీసుకునిరా అని పంపించారు శ్రీనివాస్ గారు. సరే అని శారదా గారు, మధు వాళ్ళ అత్త కావేరి గారు ఇద్దరూ కలిసి రూమ్లోనికి వెళ్ళారు. రూమ్లో దివ్య గ్రేప్స్ తింటూ ఫోన్ చూసుకుంటూ ఉన్నది. మధు కాళ్ళు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నది. 1 గంట నుండి ఇదే పని. అసలు పెళ్లి చూపుల్లో ఎవరో తెలియని వాళ్ళ ముందు ఎలా కూర్చోవాలో, ఏం మాట్లాడతారో అని టెన్షన్ పడుతూ ఉన్నది. ఇందాక ఎవరో భయం లేదు, చాలా ఈజీగా వెళ్ళి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా అన్నారు అని దెప్పుతూ ఉన్నది దివ్య. మధు కొరకొర దివ్యను చూస్తూ, నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను ఈ పని అని అన్నది. నాకు అంత అదృష్టం లేదేమోనే, నేను ఎలా ఉంటున్నాను అని కూడా పట్టించుకొని పేరెంట్స్ నా పెళ్లి గురించి ఆలోచిస్తారు అని అనుకోవటం లేదు అని డల్గా చెప్పింది దివ్య. అప్పటి వరకు హుషారుగా ఉన్న దివ్య అలా బాధపడటం నచ్చక, వాళ్ళు కాకపోతే నేనే ఆలోచిస్తాలే నీకోసం, ఒక మంచి అబ్బాయిని చూడమని నాన్నకు చెప్తాను అన్నది మధు. తను డైవర్ట్ అవడానికి మధు అలా చెప్తుంది అని అర్థమై, ఆహా అయితే పెళ్లి బాధ్యత కూడా నువ్వే తీసుకున్నావా అన్నది దివ్య. నాకు ఒక అన్న ఉంటే
తప్పకుండా నిన్ను ఇచ్చి పెళ్లి చేసేదాన్ని. కానీ ఏం చేద్దాం, సింగిల్ పీస్ అయ్యాను అన్నది మధు. బ్రతికిపోయా, లేకుంటే నన్ను జీవితాంతం ఆడపడుచు పోరుతో చంపేదానివి అన్నది దివ్య. అంత సంబరపడకు, నాకు పెళ్ళయ్యాక మా ఆయన స్నేహితులు చాలామంది ఉంటారు కదా, వాళ్ళల్లో ఒక మంచి అబ్బాయిని చూస్తా నీ కోసం అన్నది మధు. ఎవరమ్మా మీ ఆయన అని అడిగింది దివ్య. నన్ను చేసుకోబోయేవాడు అని చెప్పింది మధు. అవునా, ఎక్కడ ఉన్నాడు అని అడిగింది దివ్య టీజింగ్గా. బయట అని అంటూ ఇప్పుడు తను ఏం అన్నదో అర్థం అయ్యి సిగ్గుపడుతూ తలదించుకున్నది మధు. ఇంకా చూడనే లేదు, పెళ్లి ఫిక్స్ అవ్వలేదు, అప్పుడే మీ ఆయన అని ఫిక్స్ అయిపోయావా అన్నది దివ్య. మధుకి ఏం చెప్పాలో తెలియక దిక్కులు చూస్తూ ఉన్నది. తనకే తెలియదు ఎందుకు అలా అన్నదో. మధు దివ్య మాట్లాడుకుంటూ ఉండగా శారద గారు వచ్చారు. మధు వాళ్ళు వచ్చేశారు, వెళదాం అంటూ దివ్య నువ్వు కూడా రా అని పిలిచి మధుని తీసుకుని వెళ్ళారు. దివ్య వాళ్లకు వెనుకగా వెళ్ళింది. మధు టెన్షన్ పడుతూనే వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. శారద గారు మధుని పరిచయం చేశారు. మధు తలదించుకుని అందరికీ నమస్కారం చేసింది. డైరెక్ట్గా వాళ్ళ ఫేస్ చూడటానికి ధైర్యం సరిపోలేదు. అందరూ మధుని చూశారు. ఆరెంజ్ కలర్ శారీకి వంకాయ కలర్ బోర్డర్, ఆ బోర్డర్ కలర్ బ్లౌజ్, మెడలో ఒక సన్న లాంగ్ చైను, రోజు వేసుకునే ఇంకో చిన్న చైను, చెవులకు బుట్టకమ్మలు, చక్కగా అల్లిన జడ, ఆ జడలో మల్లెపూలు పెట్టుకుని చూడటానికి మహాలక్ష్మిలాగా ఉన్నది. అందరూ అద్భుతంగా ఉన్నది అని అనుకున్నారు. జై కూడా చూడగానే ఒక నిమిషం షాక్ అయ్యాడు. ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. కానీ దానిని పక్కన పెట్టేసి నార్మల్గా చూశాడు. మధు మెల్లిగా నడుచుకుంటూ వాళ్ళు వేసుకున్న బట్టలను బట్టి పెద్దవాళ్లకు కాళ్లకు నమస్కారం చేయడానికి వెళ్ళింది. అది గమనించిన జానకి గారు తనను పైకి లేపి అవేమీ వద్దు, నువ్వు ఇక్కడ కూర్చో అంటూ తన పక్కన కూర్చోపెట్టుకున్నారు. మధు బిడియంగా వెళ్ళి ఆమె దగ్గర కూర్చున్నది. శారదా గారు మధు తల నిమురుతూ నీ పేరు మధు మాత్రమేనా అని అడిగారు. లేదండి, నా పూర్తి పేరు మధులిత అని చెప్పింది మధు. చాలా బాగున్నది అన్నారు శారదా గారు. ఈలోపు కావేరి గారు కాఫీ కప్స్తో వచ్చారు. అందరికీ మధు ఇవ్వటానికి మధు అని పిలవటంతో మధు మెల్లిగానే వెళ్ళి ట్రే తీసుకొని ఒక్కొక్కరికి ఇవ్వటం మొదలుపెట్టింది. జై దగ్గరకు వచ్చేసరికి హార్ట్ బీటు రైజ్ అయ్యింది. టెన్షన్తో షివర్ అవుతూ ట్రే జై ముందు పెట్టి మెల్లగా కళ్ళు పైకెత్తి జైను చూసింది. జై కప్పు తీసుకుంటూ మధు చూడటంతో చిరునవ్వు నవ్వాడు పలకరింపుగా. జైను చూడగానే మధుకి నచ్చేశాడు. అంతలో జై అలా నవ్వగానే సిగ్గుపడుతూ తల కిందకు దించేసింది. మధు కనీసం ఒక స్మైల్ కూడా ఇవ్వలేదేమిటి అని అనుకున్నాడు జై. జై ఎప్పుడూ చదువు బుక్స్ అనుకుంటూ అవే ఎక్కువగా పట్టుకొని తిరిగేవాడు. మూవీస్కి అస్సలు వెళ్ళేవాడు కాదు. తన దృష్టిలో అదొక టైం వేస్ట్. చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు. ఎమోషన్స్ను పట్టించుకోడు. ఇప్పుడు తను సిగ్గుపడుతోంది అని గమనించకుండా ఫార్మాలిటీకి స్మైల్ చేయలేదు అని ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక తన జీవితంలోనికి అమ్మాయి వస్తోంది. చూడాలి మరి ఎలా ఉంటుందో లైఫ్. ఇలానే ఉంటాడా లేక మారుతాడా అని. మధు అందరికీ కాఫీ ఇచ్చి వెళ్లే వాళ్ళ నాన్న పక్కన కూర్చున్నది. మధుకి అబ్బాయి గురించి ఏమీ తెలియదు. తనే అప్పుడు వద్దు అని చెప్పింది. డైరెక్ట్గా మాట్లాడి తెలుసుకుందాము అని. తను అబ్బాయితో పర్సనల్గా మాట్లాడాలి అని అనుకున్నది. ఎలాగో ఈ జనరేషన్లో ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తారు, అందులో అబ్బాయిలు ముందు ఉంటారు అని. కానీ దానికి భిన్నంగా మన జై ఉంటాడు అని అనుకోలేదు. మధు టెన్షన్ పడటం గమనించిన జానకి గారు శేఖర్ గారికి చిన్నగా చెప్పారు, ఇద్దరిని సపరేట్గా పంపిద్దామా అని. అదే మాట శ్రీనివాస్ గారికి చెప్పారు శేఖర్ గారు. శ్రీనివాస్ గారు సమాధానం చెప్పేలోపు జై అందుకొని అవసరం ఏమున్నది నాన్న, వివరాలు అన్నీ ముందే తెలుసు కదా అన్నాడు. దానికి మధు నివ్వెరపోయింది. ఇలా అంటున్నాడేమిటి అని వాళ్ళ నాన్న వైపు చూసింది. ఏం చెప్తారో అని. శ్రీనివాస్ గారు కూడా తన కూతుర్ని ఒకసారి అడగాలి అని అనుకున్నారు. కానీ అబ్బాయి అలా వద్దు అనేసరికి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉన్నారు. అమ్మాయి మా అందరికీ నచ్చింది, మీకు కూడా మా సంబంధం నచ్చితే ముహూర్తాలు పెట్టుకోవచ్చు అన్నారు శేఖర్ గారు. అది అమ్మాయి అభిప్రాయం ఇంకా తెలుసుకోలేదు. ఒకసారి కనుక్కున్నాక
నిర్ణయానికి వస్తే బాగుంటుంది అన్నారు శ్రీనివాస్ గారు. అందరి ముందు అమ్మాయి చెప్పలేదు కాబట్టి ఒకసారి అమ్మాయిని లోనికి తీసుకుని వెళ్ళి అడగండి అని చెప్పారు జానకి గారు. మధు, శారద, శ్రీనివాస్ గారు ముగ్గురు కలిసి లోనికి వెళ్లారు. అప్పటికే అక్కడ దివ్య ఉన్నది. దివ్య డోర్ దగ్గర నుండి చూస్తూ ఉన్నది జరిగిన పెళ్లి చూపులను. అబ్బాయి కూడా బాగున్నాడు అని అనుకున్నది. శారద గారు మధుని అడిగారు, అబ్బాయి నచ్చాడా అని. నచ్చాడు అని చెప్పి తలదించుకున్నది మధు. ఇంకేం, అయితే ఈ సంబంధం ఖాయం చేసేదా అన్నారు శ్రీనివాస్ గారు. అంటే నాన్న, అబ్బాయితో ఏమీ మాట్లాడలేదు, తెలుసుకోలేదు అని నసిగింది మధు. అందుకే ముందే చెప్తాము వినవే అంటే నువ్వు నీ స్టోరీస్ పిచ్చితో డైరెక్ట్గా చూస్తా మాట్లాడుతా అని అన్నావు. ఇప్పుడు చూడు ఏమైందో అన్నారు శారదా గారు. మధు బిక్కమొహం వేసుకొని వాళ్ళ నాన్నను చూసింది, సేవ్ చెయ్యి అన్నట్లు. శ్రీనివాస్ గారు కూతురి మొహం చూసి, వదిలే శారదా, అప్పుడు తెలుసుకోకపోతే ఇప్పుడు తెలుసుకుంటుందిలే, ఫ్యామిలీ గురించి అంతా చెప్పాం కదా, కేవలం అబ్బాయి పేరు జాబ్ మాత్రమే కదా అని అవి రెండూ చెప్పారు. జై కృష్ణ పేరు చాలా బాగున్నది అని మనసులో అనుకున్నది మధు. మరి వాళ్లకు సరే చెప్పమంటావా, మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అని శ్రీనివాస్ గారు అడగగానే సరే అని తల ఊపింది మధు. సంతోషంగా ఇద్దరు హాల్లోనికి వెళ్లారు. మధు, దివ్య ఇద్దరు రూమ్లో ఉండిపోయారు. శ్రీనివాస్ గారు హాల్లోనికి రాగా శారదా గారు కావేరి గారిని తీసుకొని కిచెన్లోనికి వెళ్లారు స్వీట్స్ తీసుకొని రావటానికి. శ్రీనివాస్ గారు సంబంధం ఓకే అని ముహూర్తాలు పెట్టుకుందాము అని చెప్పారు. చాలా సంతోషం, నాకు ముందు నుండి ఈ మ్యాచ్ ఫిక్స్ అవుతుంది అని అనిపించింది, అందుకనే మంచి రోజు కూడా చూసుకుని వచ్చాం. మీరు సరే అంటే తాంబూలాలు మార్చుకుందాం అన్నారు శేఖర్ గారు. శ్రీనివాస్ గారు ఒకసారి మూర్తి గారి వంక చూశారు. ఆయన సరే అన్నట్లు కళ్ళు ఆర్పారు. ఇక శ్రీనివాస్ గారు అలాగే అని చెప్పారు. జానకి గారు, కరుణ గారు ఇద్దరు కారులో ఉన్న తాంబూలం సామాగ్రి కోసం వెళ్లి తీసుకుని వచ్చారు. మధు తల్లిదండ్రులు, జై తల్లిదండ్రులు కలిసి తాంబూలాలు మార్చుకున్నారు. కట్న కానుకలు అని శ్రీనివాస్ గారు అడగగా అవి ఏమీ వద్దు అని సున్నితంగా వారించారు జై ఫ్యామిలీ. భోజనం చేసి వెళ్ళమని చెప్పినా వినకుండా మళ్ళీ కలుద్దాము అని చెప్పారు. వాళ్ళు వెళ్లేది తెలుసుకొని బయటకు వచ్చింది మధు. జానకి గారు మధు దగ్గరకు వచ్చి, వెళ్ళి వస్తాం, తొందరలో నిన్ను మా ఇంటికి తీసుకుని వెళతాం అని అన్నారు. మధు చిన్న నవ్వు నవ్వి బాయ్ అని చెప్పింది. వెళ్ళేటప్పుడు జై అందరికీ చెప్పినట్లే మధుకి కూడా బాయ్ చెప్పాడు. మధు దిగ్గు మొహంతో బాయ్ అని చెప్పింది. అందరూ బయటకు వెళ్ళేటప్పుడు మెయిన్ డోర్ దగ్గర నిలబడి జై వెనుకకు తిరిగి చూస్తాడేమో అని చూస్తూ ఉన్నది మధు. జై వెనక్కు తిరిగి మధుని చూడకుండానే కారు ఎక్కేశాడు. ఒక్కసారి తిరిగి చూడవచ్చు కదా అని మనసులో అనుకున్నది. అయినా ఇది మొదటిసారే కదా అని తనకు తాను సర్ది చెప్పుకుని లోనికి వెళ్ళింది మధు. ఏమ్మా, పెళ్లి కొడుకును సాగనంపి వచ్చావా అని రూమ్లోనికి రాగానే అడిగింది దివ్య. మధు చిరుకోపంగా చూస్తూ, నీకు వెటకారం బాగా ఎక్కువయింది అన్నది. అయ్యో, మరి మేమే కదా డోర్కు అంటపెట్టుకుని మరి చూస్తూ ఉన్నాం వెళ్తూ ఉంటే అన్నది దివ్య. చూసినా ఏం లాభం, కనీసం తిరిగి కూడా చూడలేదు అని నిట్టూర్చింది మధు. నిజమా? బహుశా అబ్బాయికి నువ్వు నచ్చలేదో ఏమో అన్నది దివ్య. వాళ్ళు నచ్చాను అని చెప్పారు, అందుకే కదా పెళ్లి ఫిక్స్ చేసింది అంటూ కోపంగా వచ్చింది ఆ మాట. సరే, కోపం వద్దు, కూల్ కూల్. అబ్బాయి కొంచెం సాఫ్ట్ అనుకుంటా, నీ హ్యాండులో పడితే సెట్ అవుతాడులే. ఇంతకీ ఆ అబ్బాయి నీకు నిజంగానే నచ్చాడు కదా అని అడిగింది దివ్య. రూపం వరకు నచ్చాడు, ఇక గుణం, నడవడిక ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటూ మాటల్లో పడ్డారు వాళ్ళు. జై వాళ్ళ అమ్మా నాన్నలను, వసంత్ అమ్మా నాన్నలను వాళ్ళ ఇంటి దగ్గర దింపి ఆఫీసులో వర్క్ ఉంది అని వెళ్ళిపోయాడు. సాయంత్రం ప్రశాంత్ తన వర్క్ కంప్లీట్ చేసుకొని జై ఆఫీస్కు వచ్చాడు. హాయ్ రా, మొత్తానికి పెళ్లి కొడుకువు అయిపోతున్నావు అన్నాడు. అని చిన్న నవ్వు నవ్వి తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. జై, చెప్పు, అమ్మాయి ఎలా ఉన్నది, నచ్చిందా? చూసిన వెంటనే గుండెల్లో గంట మోగిందా అని అడిగాడు వసంత్. జై వసంత్ను విచిత్రంగా చూస్తూ, ఇదేమీ గుడి కాదు గంట మోగటానికి, ఆ అమ్మాయి నచ్చినది కాబట్టే కదా పెళ్లి చూపులకు కూడా వెళ్ళింది అన్నాడు. నచ్చింది అనే వెళ్ళావు, బాగున్నది, కానీ అమ్మాయిని చూశాక
మళ్ళీ కొత్తగా ఏమైనా అనిపించిందా అని కుతూహలంగా అడిగాడు వసంత్. ఫోటోలో ఎలా ఉన్నదో అలాగే సింపుల్గా ఉన్నది, నచ్చింది అన్నాడు జై. అంటే హార్ట్ బీటు రైజ్ అవటం, చేతులకు చెమట పట్టటం, అమ్మాయి ఇంటి నుండి వచ్చేటప్పుడు ఇంకా కొద్దిసేపు ఉండాలి అని అనిపించటం, ఇలాంటివి ఏమైనా అనిపించాయా అన్నాడు వసంత్. అలాంటివి అన్నీ మూవీస్లో చూడటానికి బాగుంటాయి, రియల్ లైఫ్లో అలా ఏమీ ఉండదు అన్నాడు జై. ఉంటుందిరా, ప్రతి ఒక్కరికి లైఫ్లో మన సోల్మేట్ని మీట్ అయినప్పుడు తెలుస్తుంది అన్నాడు వసంత్. అయితే నీ లైఫ్లోనికి వచ్చిందా నీ సోల్మేట్ అని అడిగాడు జై. ఇంకా రాలేదు, నాకు రావటానికి టైం పడుతుందేమో కానీ నువ్వు చెప్పు ముందు అన్నాడు వసంత్. చెప్పటానికి ఏమీ లేదు, అలా అనిపించలేదు. ఇంకా చెప్పాలి అంటే మనం ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ఫ్యామిలీ గురించి కనుక్కొని మనీ పరంగా జాబ్ పరంగా అంతా ఓకే అనుకుంటే పెళ్లి చేస్తున్నారు. ఇక ఈ సోల్మేట్తో అవసరం ఏమీ ఉంది అన్నాడు జై. ఆ మాటకు వసంత్ గుడ్లు అప్పగించి మరీ చూస్తూ ఉన్నాడు. మరి ఇంత దారుణంగా ఉన్నామేమిట్రా అన్నాడు. దారుణం ఎక్కడ ఉన్నది, ప్రాక్టికల్గా ఆలోచించు, నీకే తెలుస్తుంది అన్నాడు జై. తెలియవలసినది నీకు, నాకు కాదు. నాకు నీతో వాదించే ఓపిక లేదు, ఇక నేను ఇంటికి వెళుతున్నాను, వస్తావా అన్నాడు వసంత్. సరే, ఒక 10 నిమిషాలు ఆగు, వర్క్ అయిపోతుంది, వస్తా అని వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు జై. 10 నిమిషాల తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. మరుసటి రోజున శేఖర్ గారు గుడికి వెళ్ళి అక్కడ ఉన్న పూజారి గారిని నిశ్చితార్థం కోసం మంచి రోజు చూడమని చెప్పారు. ఆయన మరో 3 రోజుల్లో ఉంది అని, అది పోతే ఇంకొక నెల వరకు లేదు అని చెప్పారు. అలాగే పెళ్లి గురించి అడగగా ఇంకో 2 నెలల్లో మంచి ముహూర్తం ఉన్నది అని చెప్పారు పూజారి గారు. మళ్ళీ కలుస్తాము అని చెప్పి శ్రీనివాస్ గారికి కాల్ చేసి విషయం చెప్పారు శేఖర్ గారు. 3 రోజులు అంటే చాలా తక్కువ టైం ఉన్నది, అందరినీ పిలవాలి, అమ్మాయికి షాపింగ్కు ఏర్పాట్లు చేసుకోవటానికి అన్నారు శ్రీనివాస్ గారు. ఎంగేజ్మెంట్ సింపుల్గా చేసుకుంటే తర్వాత పెళ్లి రిసెప్షన్ గ్రాండ్గా చేయొచ్చు, ఏమంటారు అన్నారు శేఖర్ గారు. ఒకసారి పిల్లల అభిప్రాయాలు కూడా తెలుసుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, వాళ్లకు ఏవో ఇష్టాలు ఉంటాయి కదండి అన్నారు శ్రీనివాస్ గారు. అలాగే ముందు వాళ్లను కనుక్కొని చెప్తాం, ఒకవేళ నిశ్చితార్థం ఓకే అంటే గుడిలో ముఖ్యమైన బంధువులతో చేసుకుంటే సరిపోతుంది అన్నారు శేఖర్ గారు. మీ ఆలోచన బాగున్నది, నేను కూడా మా అమ్మాయికి చెప్పి మీకు మళ్ళీ తెలియచేస్తాను అన్నారు శ్రీనివాస్ గారు. అలాగే అని శేఖర్ గారు కాల్ కట్ చేసి జైకి కాల్ చేసి విషయం చెప్పటంతో జై సరే అన్నాడు. మధు ఆఫీస్కు వెళ్ళటంతో శ్రీనివాస్ గారు మధుకి కాల్ చేసి విషయం చెప్పారు. మధుకి కూడా తన కాబోయే మామగారు చెప్పిన సలహా నచ్చటంతో సరే అన్నది. అయితే ఆఫీస్కు లీవ్ పెట్టేసి ఇంటికి రా, షాపింగ్కు వెళ్ళవచ్చు, మీరు ఎంగేజ్మెంట్కు కూడా ఒకరోజే తీసుకోవాలి ఇక అన్నారు శ్రీనివాస్ గారు. వద్దు నాన్న, నిన్ననే కదా లీవ్ తీసుకున్నది, మళ్ళీ వెంటనే ఇవ్వరు అని చెప్పింది మధు. మరి ఎలా, నీకు ఇబ్బంది అవుతుందేమోరా, ఎంగేజ్మెంట్ వేరే రోజు పెట్టుకుందామా హడావిడి లేకుండా అన్నారు శ్రీనివాస్ గారు. అంతగా ఏమీ అవసరం లేదు నాన్న, ఆఫీస్ అయిపోయాక నేను దివ్య వెళ్ళి షాపింగ్ చేసుకుని వస్తాము అన్నది మధు. సరే అయితే మరి నేను అమ్మ ఇవాళ ఊరికి బయలుదేరి ఊరిలో మన వాళ్ళను పిలిచి అన్ని పనులు చూసుకుని వస్తాము, ఇక్కడ ఏమైనా పనులు ఉంటే మామయ్య చేస్తాడు అని చెప్పారు శ్రీనివాస్ గారు. సరే అని కాల్ కట్ చేసి వర్క్ చేసుకుంటూ ఉన్నది మధు. తన వర్క్ అయ్యాక దివ్య దగ్గరకు వెళ్ళింది. ఏమిటి సంగతి, ఎలా వచ్చావు అని అడిగింది దివ్య. అంటే ఏదైనా పని ఉంటేనే వస్తానా, లేదు అంటే రానా అన్నది మధు. అయినా ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అడిగా. ఏం పని అని కాదు, అంటే నీకు నాతో పని ఉన్నది, సో కాస్త జాగ్రత్తగా మాట్లాడు అన్నది దివ్య. అబ్బా, ఇలా వాగేశానేమిటి అని అనుకుని, ప్లీజ్ దివ్య, 1 గంట ముందే పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోదాం అన్నది మధు. మనం ముందే వెళ్ళి వెలగబెట్టే పనులు ఏమీ లేవు కదా, మరి ముందే ఎందుకు అన్నది దివ్య. అది అది నాకు అంటూ నతికింది మధు. సాగతీయకుండా విషయంలోనికి రా బేబీ అంటూ క్యాంటీన్లోనికి నడిచింది దివ్య. తన వెనకే మధు కూడా వెళ్ళింది. అమ్మ వాళ్ళు ఊరికి వెళుతున్నారు, ఈ పాటికి బయలుదేరే ఉంటారు అన్నది మధు. అదేమిటి సడన్గా
మొన్న వచ్చిన వాళ్ళ దగ్గర నుండి కబురు రాలేదా అని అడిగింది దివ్య. వచ్చింది, అందుకనే పనులు అన్నీ కంప్లీట్ చేసుకుని రావాలి అని వెళ్తున్నారు అంటూ మధు 2 కప్స్ టీ తీసుకుని వచ్చింది. ఇద్దరు టేబుల్ దగ్గర చైర్లో కూర్చున్నారు. అవునా, ఏమని కబురు వచ్చింది, ఏం పనులు అని అడిగింది దివ్య. రావలసిందే వచ్చింది, ఉండాల్సిన పనులే ఉన్నాయి అని చెప్పింది మధు. దివ్య మధు ముఖం చూసింది. మధు నవ్వుతూ ఉన్నది. ఆ నవ్వు చూసి కన్ఫర్మ్ అయిపోయింది, పెళ్లి ఫిక్స్ అయింది అని. అందుకనే విషయం తొందరగా తెలుసుకోవాలి అని. నువ్వు ఏది డైరెక్ట్గా చెప్పవా, ఇందాకటి నుంచి అది ఇది అని చెప్తున్నావు అన్నది దివ్య. నువ్వు కూడా నేను చెప్పే వరకు ఆగవా, చెప్తున్నా కదా, మళ్ళీ క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తున్నావు అన్నది మధు. సరే సరే, తొందరగా విషయం చెప్పు, పెళ్ళి ఎప్పుడు, ఎంగేజ్మెంట్ డేటు ఫిక్స్ అయ్యిందా, అందుకే అంకుల్ వాళ్ళు ఊరికి వెళ్తున్నారా అని అడిగింది దివ్య. మధు కళ్ళు పెద్దవి చేసి, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు అని అడిగింది. అంత యాక్టింగ్ వద్దమ్మా, 1వ తరగతి పిల్లలను అడిగినా చెప్తారు. అయినా అసలు నిన్ను నో అనే ఛాన్స్ లేదులే, నాకు ఆ విషయం ముందే తెలుసు అన్నది దివ్య. ఏమో, ఒక్కొక్కసారి వద్దు అని కూడా చెప్పేవాళ్ళు ఉంటారేమో అన్నది మధు. అలా అన్నారు అంటే వాళ్ళు పెద్ద మబ్బు మొహాలు అయి ఉంటారు. ఇప్పుడు చెప్పు, ఏమన్నారు అబ్బాయి వాళ్ళు అని అడిగింది దివ్య. ఇంకో 3 రోజుల్లో ఎంగేజ్మెంట్ అని చెప్పి ఇంత తొందరగా చేయటానికి రీజన్ కూడా చెప్పింది మధు. అయితే మనకు ఇంకా ఎక్కువ టైం లేదు, చాలా షాపింగ్ చేయాలి, బ్యూటీ పార్లర్కు వెళ్ళాలి, పద పద తొందరగా అని మధును లేపటానికి చూసింది దివ్య. మధు దివ్య చేసే ఓవర్ యాక్షన్ని చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నది. ఏమిటే ఇంకా అలాగే కూర్చొని ఉన్నావు, వెళదాం పద అన్నది దివ్య. ఒక్క 10 నిమిషాల ముందు ఏమన్నావో గుర్తుకు తెచ్చుకో అన్నది మధు. హిహిహి అని నవ్వుతూ ఉన్నది దివ్య. మేనేజర్ దగ్గరకు వెళ్ళి, ఇవాళ 1 గంట ముందు వెళ్ళటానికి పర్మిషను, అలాగే ఎంగేజ్మెంట్కు లీవ్ అప్లికేషను పెట్టుకుందాంరా అని మధు దివ్యను తీసుకుని వెళ్ళింది. ఇద్దరు వెళ్ళి పర్మిషన్ తీసుకుని ఎవరి ప్లేస్కు వాళ్ళు వెళ్ళారు వర్క్ చేసుకోవటానికి. ఇటు జానకి గారు జైకి కాల్ చేసి, జై ఇవాళ తొందరగా ఇంటికి రారా అన్నారు. ఎందుకమ్మా, ఏమైనా పని ఉన్నదా అన్నాడు జై. అవును, ఎంగేజ్మెంట్కు బట్టలు తీసుకోవాలి కదా అన్నారు జానకి గారు. నువ్వు వెళ్ళి తెచ్చుకో అమ్మా, నేను తర్వాత తీసుకుంటా అన్నాడు జై. ఎప్పుడు నువ్వే వెళ్ళి తెచ్చుకుంటావు కదా నాన్న, ఇలాంటి ఫంక్షన్స్కు అయినా కలిసి షాపింగ్ చేద్దాం అన్నారు జానకి గారు. నాకు వర్క్ ఉన్నది, నువ్వు కరుణ ఆంటీ వెళ్ళండమ్మా అన్నాడు జై. అదేమీ కుదరదు, ఇప్పటి నుండి పెళ్ళి అయ్యే వరకు ప్రతిదీ మనం కలిసే కొనాలి, ఈ విషయంలో మాత్రం నా మాట విను ప్లీజ్ రా అన్నారు జానకి గారు. వాళ్ళ అమ్మ అంతగా అడిగేసరికి జై సరే అన్నాడు. వచ్చేటప్పుడు వసంతను కూడా తీసుకునిరా, అందరం కలిసి కొందాము అన్నారు జానకి గారు. సరే, 1 గంట ముందే వస్తాము ఆఫీస్ నుండి, మీరు డైరెక్ట్ మాల్కు వచ్చేయండి, నాకు అడ్రస్ మెసేజ్ చేయండి అన్నాడు జై. అలాగే అని కాల్ పెట్టేశారు జానకి గారు. జై వసంత్కు మెసేజ్ చేశాడు షాపింగ్ గురించి. వెంటనే వసంత్ నుండి కాల్ వచ్చింది. షాపింగ్ దేనికి అంటూ. జై కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే ఎంగేజ్మెంట్కు అని చెప్పాక అన్నాడు. ఎప్పుడు, నాకు చెప్పలేదు నువ్వు అని అన్నాడు వసంత్. తెలిసి ఉంటుంది అని అనుకున్నాను, నేను చెప్పకపోయినా ఇంట్లో వాళ్ళు చెప్పి ఉంటారు కదా అన్నాడు జై. నాకు ఎవ్వరూ చెప్పలేదు, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ రా, అయినా కూడా నువ్వు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అన్నాడు వసంత్. ఇందాకే ఉదయం నాన్న చెప్పాడు, నీకు చెప్పాలి అనుకున్నా మర్చిపోయాను, అయినా ఇప్పుడు ఎలా తెలిస్తే ఏమిటి, నేనే కదా చెప్పింది అన్నాడు జై. నువ్వే చెప్పావు కానీ ముందు చెప్పలేదు కదా, నేను అడిగితే చెప్పావు అని అలకగా అన్నాడు వసంత్. ఏదో ఒకటిలే, సాయంత్రం ఇక్కడికి వచ్చి కలిసి వెళదాం, బాయ్ అని కాల్ కట్ చేశాడు జై. వీడు మారడు అని అనుకుంటూ తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు వసంత్. మధ్యాహ్నం శ్రీనివాస్ గారు శారద గారు వాళ్ళ ఊరు వెళ్ళగా సాయంత్రం ఇటు మధు వాళ్ళు అటు జై వాళ్ళు షాపింగ్కు స్టార్ట్ అయ్యారు. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ.